బనకచర్ల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. బనకచర్ల పాపం కేసీఆర్ హరీష్ దేనని మండిపడ్డారు. బనకచర్ల విషయంలో బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిందని ఆరోపించారు. బనకచర్లను అడ్డుకోండని మేం మాట్లాడితే బోడగుండుకు మోకాలకు ముడిపెట్టినట్టుగా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అసలు విషయాన్ని పక్కన పెట్టి సొల్లువాగుడు వాగారు ముఖ్యమంత్రి గారు. బేసిన్ల గురించి బేసిక్ నాలెడ్జ్ లేకుండా నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. కృష్ణరావు గారు మాట్లాడితే అబద్ధాలు ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం చేయడం సబబుగాదని చెప్పాడు. ఈ బనకచర్ల పాపం అంతా గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు మామ అల్లుళ్లకు సంబంధించి ఇద్దరు కూడా 25 సంవత్సరాల సాగునీటి శాఖ మధ్యలో ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి నిర్వాహకం వల్లనే ఇదంతా జరిగింది. వాళ్ళు గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో చర్చలు జరుపుతారేమో చాణక్య నీతట ఈరోజు కూర్చొని మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు గారు వస్తాయని చెప్పిన మాట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట అంటే దీనికి ఏదో తప్పు అయినట్టుగా. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు చాణక్య నీతి అవుతుంది. ఈరోజు మీ మాట్లాడితే మాత్రం నిన్నటి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యే అవకాశం ఉందండి. మీ మాట్లాడితే మ్యాచ్ ఫిక్స్ అయ్యా. అసలు మ్యాచ్ ఫిక్స్ అయిందే మీ హయాంలో.